హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను ఆల్రెడీ పార్ట్ 1 పెట్టానండి. దానికి బబుల్స్ రావడం వల్ల నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది పార్ట్ 2 ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడే కొత్తగా విప్పింగ్ చేసిన క్రీమ్ని అయితే తీసుకొని ఆ బబుల్స్ వచ్చిన దాని మీద ఈ విధంగా స్క్రాప్ చేసుకొని ఈ విధంగా ప్యాలెట్ నైఫ్తో అయితే ఈ విధంగా స్మూత్ చేసుకున్నానండి. స్మూత్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ది అయితే తీసుకున్నాను స్క్రాపరు. ఆ విధంగా తీసుకొని దాంతో చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందండి. నేనైతే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి చెప్పాను, ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీదే కదా చేస్తాను నేను. అలాంటిది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ మాత్రం. ఫైనల్గా అయితే నేను ఈ విధంగా మధ్యలో ఇంకా చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ప్యాలెట్ నైఫ్తో కొంచెం క్రీమ్ తీసుకొని పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే స్క్రాపర్తో 2 to 3 టైమ్స్ అయితే స్క్రాప్ చేశాను. చాలా నీట్గా వచ్చింది డిజైన్ మాత్రం. నేను ఫ్రెష్ క్రీమ్ని అయితే అంటే అప్పుడప్పుడే విప్పింగ్ చేసిన క్రీమ్ని యూజ్ చేసి లోపల ఉన్న బబుల్స్ని బయటికి రాకుండా ఆ విధంగా కవర్ చేశాను. నెక్స్ట్ పైన స్పైరల్గా ఇలా రౌండ్స్తో ప్యాలెట్ నైఫ్తో అయితే ఈ విధంగా ఇచ్చుకున్నాను. డిజైన్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇచ్చుకొని మళ్ళీ కింద ఒకసారి స్క్రాప్ చేసుకుంటే కొంచెం ఆ సైడ్స్ ఉంటాయి కదండి, కార్నర్స్ అన్నీ కూడా కార్నర్స్ కొంచెం పైకి అంటే అప్ అండ్ డౌన్స్గా ఉంటే చాలా బాగుంటుందండి ఈ డిజైను. నేనైతే ఈ విధంగా చేశాను, ఫస్ట్ టైం చేశాను, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదు.